ఇది కదా మనకు కావాల్సిన ఎపిసోడ్. ఈ వీక్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అరుపులు పుట్టించారు భయ్యా. బిగ్ బాస్ లో గనక ఇలాంటి టాస్క్లు పడి ఉంటే బ్లాక్ బస్టర్ సీజన్ అయిపోయేది, బ్లాక్ బస్టర్ వీక్ అయిపోయేది. ఏమి టాస్కులు భయ్యా, ఏమి టాస్కులు భయ్యా, ఒక్కొక్కళ్ళు ఇరగ తీశారు. మహేష్ సాండ్రా గురించి చెప్పాలా, నూకరాజు ఆసియా గురించి మాట్లాడాలా, వాసంతి కళ్యాణ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలా, నటరాజ్ నీతు వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలా, ఎంత మాట్లాడుకున్నా తక్కువే భయ్యా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఇరగదీశారు. అసలు శ్రీముఖి ఎందుకు ఇలా చేస్తుందో ఈ సీజన్లో నాకైతే అర్థం కావట్లేదు. ఎంత స్క్రిప్టెడ్ షో కాదనుకున్నా వీళ్ళు చేసేవి కొన్ని ఉంటాయి, శ్రీముఖి చేసే డిసిషన్స్, వాటి వల్ల అరే ఎందుకురా మీరు కావాల్సిన వాళ్ళకి విన్నర్ చేద్దాం అనుకుంటున్నారా, ఎందుకు ఇంత బయాస్డ్గా ఉన్నారంటూ మనకు చూపిస్తున్నారు. సో ఇలా మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఒక పక్క శివంగిలా ఆడిన నీతు మాస్టర్ గురించి మాట్లాడుకోవాలి, ఒక పక్క మహేష్ సాండ్రా వాళ్ళు అయిపోయింద్రా వీళ్ళ పని అన్న దగ్గర నుంచి రైజ్ అయిన విధానం గురించి మాట్లాడుకోవాలి. కళ్యాణ్ నటరాజ్ మాస్టర్ని ఇంచు కూడా కదలకుండా ఆడిన ఆట గురించి మాట్లాడుకోవాలి. అసలు ఆసియా గురించి ఎన్నైనా చెప్పుకోవాలి. సో మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఈ రోజు ఎపిసోడ్ లో బ్రేక్ డౌన్ చేద్దాం. సో ఆలస్యం చేయకుండా లెట్స్ జంప్ ఇంటు ద రివ్యూ. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. లాస్ట్ వీక్ అంతా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నేను చూసాను, కానీ నేను రివ్యూ చేయడానికి టైం కుదరలేదు. బట్ ట్రస్ట్ మీ, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వీక్స్ పాసిబుల్ ఇన్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ఒక్కొక్కళ్ళు ఇర్రగా తీసి అవతల పడేశారో. అసలు ఈ టాస్కులు ఎవరైతే డిజైన్ చేశారో, వామ్మో ఇలాంటి టాస్కులు బిగ్ బాస్లో కదరా ఉండాలి, ఇక్కడ పెట్టారేంట్రా. బిగ్ బాస్లో ఏమో ఎరుపప్ప టాస్కులు అన్నీ పెట్టారు గత 3 సీజన్స్ నుంచి. ఈ సీజన్లో ఇక్కడ పెట్టిన టాస్కులు ఉన్నాయి భయ్యా, ఒక్కటిని మించి ఒకటి. అండ్ ఒక్కొక్కళ్ళు వాళ్ళ డెడికేషన్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు ఎవరు ఈ షోని సరిగ్గా చూడట్లేదు, కానీ ఈ షోని కనుక అందరూ కరెక్ట్గా చూస్తే మాత్రం ఎవరైనా అందరికీ ఫిదా అవ్వాల్సిందే. ఒక్కొక్కళ్ళ కంటెస్టెంట్స్లో ఒక్కొక్కళ్ళ మైనస్లు ఉన్నాయి, చాలా ప్లస్లు ఉన్నాయి. కానీ ఈ సీజన్లో ఈ వీక్లో చూసిన పర్ఫార్మెన్సెస్ తర్వాత అందరూ కొంతమందికి ఖచ్చితంగా సెల్యూట్ కొడతారు. వాళ్ళలో ఫస్ట్ అసలు ఈ వీక్ రీక్యాప్ గురించి మనం మాట్లాడుకుంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. నూకరాజు ఆసియా ఏమో ఆమీర్ అభిమానికని చూస్ చేసుకుంటారు వాళ్ళ అపోనెంట్స్గా. వాసంతి కళ్యాణ్ ఏమో అంజలి పవన్ని అపోనెంట్గా చూస్ చేసుకుంటారు. మహేష్ సాండ్రాయ్ వాళ్ళేమో సోనియా సిద్ధుని అపోనెంట్గా చూస్ చేసుకుంటారు. ఇక మిగిలిన ఇద్దరు జానుబాను అండ్ నటరాజ్ మాస్టర్ వాళ్ళకి చాయిస్ లేదు కాబట్టి వాళ్ళిద్దరే అపోనెంట్స్గా ఉండాలి. టాస్క్ ఏంటంటే నటరాజ్ మాస్టర్ నీతు గారిని ఇక్కడ మూసుకుంటూ అక్కడ పైన ఒక తాడు వేలాడుతూ ఉంటుంది. ఆ తాడుకి కనెక్టింగ్ తాడ్లని ముళ్ళు వేసి అలా పెద్దగా చేసిన తర్వాత కింద ఒక బాల్ని టై చేసి అక్కడ అపోనెంట్ టీమ్స్ బ్లాక్స్ ఉంటాయి ఫోటోస్వి. ఆ బ్లాక్స్ని ఎవరైతే ఫాస్ట్గా పడగొడతారో వాళ్ళు విన్నర్స్, మిగిలిన వాళ్ళు లెవెల్ 1 నుంచి అవుట్ అయిపోతారు. సో ఈ టాస్క్లో ఫస్ట్ ఎవరి గురించి అయినా మాట్లాడుకోవాలంటే నూకరాజు ఆసియా, నటరాజ్ మాస్టర్ అండ్ నీతు. ఎందుకు అంటే వీళ్ళు అవతల వాళ్ళు ఇంకా అక్కడ టై చేసి బాల్తో కొట్టక ముందే వీళ్ళు అన్ని బ్లాక్స్ అపోజిషన్ వాళ్ళు పడేస్తారు భయ్య. ఎంత ఫాస్ట్ ఉన్నారంటే అంత ఫాస్ట్ ఉన్నారు, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఇక్కడ ఆసియా గురించి మాట్లాడుకోవాలి భయ్య. అందరూ ఇప్పుడు మేల్ కంటెస్టెంట్ ఏమో ఫిమేల్ కంటెస్టెంట్ని ఇప్పుడు అంజలి గారినేమో పవన్ గారు మోస్తుంటారు, నీతు గారినేమో నటరాజ్ మాస్టర్ మోస్తూ ఉంటారు. ఇలా అందరు ఒక్కొక్కరిని మోస్తూ ఉన్నప్పుడు సాండ్రానేమో మహేష్ మోస్తూ ఉంటాడు, కళ్యాణ్ ఏమో వాసంతిని మోస్తూ ఉంటాడు, నూకరాజుని ఆసియా మోస్తారు భయ్య. ఆ పిల్ల ఎంతుంది, ఆయన ఎంత ఉన్నాడు, అయినా కూడా అసలు ఆ పిల్ల రోజు రోజుకి ఇంప్రెస్ చేస్తూనే ఉంది భయ్య. అసలు ఆ పిల్ల చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డదో, పల్లెటూరులో పెరిగిందో, ఏమేం పనులు చేసిందో, ఎంత వ్యవసాయమో లేకపోతే చాలా కష్టపడినట్టుంది. ఎందుకంటే ప్రతి ఆటలో తన డిటర్మినేషన్ కానీ, తన స్ట్రెంగ్త్ కానీ, తన ఎండ్యూరెన్స్ కానీ, తన కెపాసిటీ కానీ, తన స్టామినా కానీ మనకు ప్రూవ్ చేస్తూనే ఉంది. అసలు నేనైతే ఫిదా అయిపోయా భయ్య ఆసియాకి. అండ్ ఇంకో పక్క నటరాజ్ మాస్టర్ని కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళలో ఏజ్డ్ వీళ్ళిద్దరే అని వాళ్ళు ముందే ప్రాక్టీస్ చేసి ఈసారి ఖచ్చితంగా గెలవాలి. వాళ్ళిద్దరు ఈసారి ఆడింది ఏంటంటే ఖచ్చితంగా ఈసారి గెలిచి మన పాపని చూడాలి, ఒకసారి మాట్లాడాలి అని జడ్జెస్ని రిక్వెస్ట్ చేద్దామని ఫస్ట్ నుంచి ఆడుతున్నారు. అండ్ వాళ్ళు ఆడిన ఏదైతే ఆట ఉందో భయ్య మెచ్చుకోవాలి. అండ్ వాళ్ళు ఆడిన ఆట గురించి ఇక్కడితో ఆగాదు, ఇంకా ముందు ముందు చాలా ఉంది. సో వీళ్ళిద్దరు అయిపోయిన తర్వాత మహేష్ సాండ్రా వాళ్ళు అసలు హైలైట్ భయ్య. అక్కడ సోనియా సిద్ధు వాళ్ళతో కలిసి ఆడుతున్నప్పుడు వాళ్ళు కడుతుంటారు ఆల్మోస్ట్ కట్టేశారు అన్నప్పుడు కూడా ఇంకా మహేష్ సాండ్రా వాళ్ళు ఒక్కడికి కూడా నాట్ చేసి ఉండరు. అరే ఏంట్రా వీళ్ళు ఇంత వీక్గా ఆడుతున్నారు. ఒక పక్క ఏమో సాండ్రా యాంగ్షియస్ అవుతుంటుంది, టెన్షన్ ఫీల్ అవుతుంటుంది, తన ఏమో అరే నేను కట్టలేకపోతున్నాను, తప్పు కడుతున్నానేమో అని భయపడుతూ ఉంటుంది. కానీ మహేష్ ఆపి నువ్వు కట్టగలవు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు, ఇంకా గేమ్ చాలా ఉందని మోటివేట్ చేసి తనతో కట్టించి అస్సలు వాళ్ళు ఇంకా కడుతూనే ఉంటారు. వీళ్ళు కట్టి మొత్తం అక్కడ బ్లాక్స్ అన్నీ పడగొట్టిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు కడుతుంటారు. నాకు అసలు సోనియా సిద్ధు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు అన్ని టార్లు కడుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అండ్ ఎందుకు అంత టైం తీసుకున్నారో తెలియదు. వీళ్ళు ఆల్మోస్ట్ ఫినిష్ చేసే టైంకి వాళ్ళు ఇంకా
ఒక్కటి కూడా కట్టలేదు మహేష్ అండ్రా వాళ్ళు. బట్ స్టిల్ వీళ్ళు ఇంకా కడుతున్నారు. బేసికలీ మహేష్ అండ్రా వాళ్ళు సోనియా సిద్ధు వాళ్ళని తీసుకున్నప్పుడు అపోనెంట్గా రీజన్ ఏం చెప్తారంటే, సోనియా సిద్ధు వాళ్ళు అన్నిట్లో స్ట్రాంగ్, కానీ వాళ్ళు స్ట్రెంత్ టాస్క్లో కొద్దిగా వీక్ ఉన్నారు, అందుకే నేను చూస్ చేసుకుంటున్నాను అని. ఆ మాట వాళ్ళకి బాగా రిజిస్టర్ అయిపోయింది సోనియా సిద్ధు వాళ్ళకి. ఓహో, వీళ్ళు మనల్ని వీక్ అనుకుంటున్నారు కదా, అసలు వాళ్ళకి ఏ కాన్ఫిడెన్స్తో మనల్ని వీక్ అనుకుంటున్నారు, గెలిచి చూపిద్దామన్నారు. దాంతోనే దిగారు భయ్య. ఓడిపోయిన తర్వాత సిద్ధు సోనియాకి ఓడిపోయాము అన్న బాధ కంటే వాళ్ళు ఆ మాట అన్నారు, సో ఆ మాటని నిజం చేశామన్న ఏదైతే ఉందో అదే ఉండిపోయింది. అండ్ అదే కంటిన్యూ అవుతుంది. ఎపిసోడ్లో చాలాసేపు దాని గురించే వాళ్ళు మాట్లాడుకున్నారు. అండ్ మహేష్ అండ్రా వాళ్ళు అయితే నిజంగా ఈ విషయంలో తోపు అంటే తోపు భయ్య. అయిపోయిందిలే వీళ్ళు పాపం, మొన్న ఏదో రీఎంట్రీలో ఒక టాస్క్ బాగానే ఆడారు అనుకున్నాం, కానీ చింపి అవతల పాడేశారు. తోపు అంటే తోపు. వాసంతి కళ్యాణ్ వాళ్ళు కూడా ఈ టాస్క్లో గెలుస్తారు, బాగా ఆడతారు. అంజలి పవన్ వాళ్ళు ఒకటి కూడా కొట్టలేకపోతారు అండ్ వాళ్ళు టై చేయలేకపోతారు. సో ఎనీవే ఇక్కడ లెవెల్ 1లో అయిపోయిన తర్వాత వీళ్ళు 4 మెంబర్స్ ఎవరైతే ఓడిపోయారో, అంజలి పవన్ వాళ్ళు, సోనియా సిద్ధు వాళ్ళు, జాను బాను వాళ్ళు అండ్ ఆమీర్ అభిమానిక వాళ్ళు, వీళ్ళు నలుగురు ఓడిపోతారు. సో వీళ్ళు లెవెల్ 1 నుంచి ఎలిమినేట్ అయిపోతారు. లెవెల్ 2లో అసలు భయ్య ఈ టాస్క్ గురించి యాక్చువల్లీ ఒక రివ్యూ మొత్తం ఈ టాస్క్ గురించే మాట్లాడాలి. బట్ అన్ఫార్చునేట్లీ నేను చూడలేదు కాబట్టి ఇది జస్ట్ రీక్యాప్ మాత్రమే. అండ్ లెవెల్ 2లో ఏం టాస్క్ అంటే భయ్య, ఒక బోర్డ్ స్లాంటింగ్గా ఉంటుంది, దాని మీద ఈ 4 కంటెస్టెంట్స్ నిల్చోవాలి. నిల్చున్న తర్వాత వాళ్ళ కంటెస్టెంట్ అంటే వాళ్ళ పేరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళు పట్టుకుంటే ఆ మ్యాగ్నెట్ని వీళ్ళు ఇసరాలి ఫిషింగ్ లాగా. ఇసిరినప్పుడు ఎవరైతే మ్యాక్సిమం ఆఫ్ ద మ్యాగ్నెట్స్ లాగి దాని మీద ఉన్న స్కోర్స్ని, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్కోర్ ఎవరైతే స్కోర్ చేస్తారో ఆ మ్యాగ్నెట్స్ని లాగా అక్కడ ప్లేస్ చేసి వాళ్ళు విన్నర్స్గా నిలుస్తారు భయ్య. ఈ టాస్క్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నటరాజ్ మాస్టర్ నీతు గారి టెక్నిక్కే మైండ్ బ్లోయింగ్ భయ్య. అందరూ ఒకలాగా ఇట్లా పట్టుకుంటే నటరాజ్ మాస్టర్ ఏం చేశారంటే, నీతు ఇలా బ్యాక్ బెండ్ చేసి నీతు గారు ఇలా నటరాజ్ మాస్టర్ని పట్టుకుంటారు. అసలు ఆ టెక్నిక్కే మెంటల్ మైండ్ బ్లోయింగ్ టెక్నిక్. అసలు మిగతా వాళ్ళు ఫస్ట్లో ఏదో టెక్నిక్ ఇంప్లిమెంట్ చేసి రాక తర్వాత ఆ టెక్నిక్కి మూవ్ అయ్యారు, కానీ ఆ టెక్నిక్ ఏదైతే ఉందో తోప్. అంటే నటరాజ్ మాస్టర్ ఏం చెప్పారంటే, నీతు గారికి విసరలేదు కాబట్టి ఈ టెక్నిక్ ఇంప్లిమెంట్ చేసామన్నారు, కానీ వాళ్ళ బ్రెయిన్కి మాత్రం మెచ్చుకోవాలి. అది ఎవరైనా నటరాజ్ మాస్టర్ వాళ్ళకి బ్రెయిన్ లేదు, వాళ్ళు ఓన్లీ ఫిజికలే ఆవేశమే అనుకుంటే మాత్రం మీరు పొరపడినట్టే అని ఈ టాస్క్లో వాళ్ళు ప్రూవ్ చేశారు. అండ్ ఈ టాస్క్లో మెచ్చుకోవాల్సింది ఏంటంటే భయ్య, నూకరాజు ఆసియా వాళ్ళు ఈ టాస్క్లో 8500 పాయింట్స్ స్కోర్ చేస్తారు, బట్ వాళ్ళు ఈ టాస్క్లో లాస్ట్ వస్తారు. దానికి కారణం ఏంటంటే, అందరూ ముందే నిల్చొని అక్కడ వాళ్ళ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తుంటే, నూకరాజు ఏమో వాళ్ళ పార్ట్నర్ అక్కడ ఉంటుంది కానీ తినేమో ఇంకా స్టార్ట్ అవ్వలేదేమో అని బయట నిల్చుంటాడు. సో శ్రీముఖి ఏమంటుందంటే, అందరూ అక్కడ ఉంటే నువ్వు మాత్రం ఇక్కడ ఉండిపోయావు కాబట్టి నీకు 5 పెనాల్టీ పాయింట్స్ అంటుంది. సో ఒక్కొక్క పెనాల్టీ పాయింట్కి 500 మైనస్. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో కూడా చూసాం. సో దానివల్ల అక్కడ 5 ప్లస్ వాళ్ళు కమిట్ చేసినవి 4 పెనాల్టీస్, అంటే 9 పెనాల్టీస్. బట్ అక్కడ శ్రీముఖి ఏమంటుందంటే, నేను 2 పెనాల్టీస్ నీకు కన్సెషన్ ఇస్తున్నా అంట. ఆ పెనాల్టీస్ కనుక నూకరాజుకు లేకపోయింటే నంబర్ 1 వచ్చేవాడు. మిగిలిన వాళ్ళలో వాసంతి కళ్యాణ్ ఈ టాస్క్లో నంబర్ 1గా నిలుస్తాడు, బట్ వీళ్ళు ఫౌల్స్ ఎక్కువ చేశారు కాబట్టి. అండ్ నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ వాళ్ళు వీళ్ళు కొద్దిగా తక్కువ పాయింట్స్ తీసుకొచ్చారు కాబట్టి ఫస్ట్ ఈ టాస్క్లో వాసంతి కళ్యాణ్ వాళ్ళు వస్తారు, సెకండ్ నటరాజ్ మాస్టర్ వాళ్ళు వస్తారు. మహేష్ ఆంధ్రా వాళ్ళు, నూకరాజు ఆసే వాళ్ళు బాటమ్ 2లో రావడం వల్ల వీళ్ళిద్దరూ లెవెల్ 2 నుంచి ఎలిమినేట్ అయిపోతారు. ఫస్ట్లీ అసలు లెవెల్ 2లో టాస్కే వన్ ఆఫ్ ద టఫెస్ట్ టాస్క్ అని శ్రీముఖియే చెప్పింది. అండ్ లెవెల్ 3 టాస్క్ కూడా చూడడానికి ఈజీగా ఉంది, కానీ మామూలు టాస్క్ కాదు భయ్య, దుమ్ము దులిపే టాస్క్. లెవెల్ 3లో 2 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టేజే కొద్దిగా టఫ్గా అనిపించిన, సెకండ్ స్టేజ్ అయితే చాలా చాలా టఫ్. అసలు ఇంకా మీ స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి, మీ కసి ఎంత ఉండాలి, మీ ఎండ్యూరెన్స్ ఎంత ఉండాలి, మీ పేషెన్స్ ఎంత ఉండాలి, అబ్బో చాలా మీ స్టామినా అన్నీ ఉండాలి భయ్య, మైండ్ ఉండాలి. అసలు ఈ టాస్క్ అయితే నటరాజ్ మాస్టర్ అండ్ వాసంతి కళ్యాణ్ వీళ్ళు అక్కడ బోర్డు ఉంటుంది, వీళ్ళ కలర్స్ బ్యాటరీస్ ఉంటాయి, అంటే రెడ్ అండ్ బ్లూ వీళ్ళ కలర్స్ చూస్ చేసుకోవాలి. నటరాజ్ మాస్టర్ వాళ్ళకి బ్లూ వస్తుంది అండ్ వాసంతి కళ్యాణ్ వాళ్ళకి రెడ్ వస్తుంది. సో టాస్క్ ఏంటంటే, ఆ బోర్డు ఏదైతే ఉంటుందో దానికి ఛార్జింగ్ ఉండదు, వీళ్ళు బ్యాటరీస్ని ప్లేస్ చేసి అది కంప్లీట్ అయిన తర్వాత అది ఛార్జ్ అవుతుంది. సో ఎవరివి ఎక్కువ ఫైనల్గా బ్యాటరీస్ ఆ బ్లాక్స్లో ఉంటాయో కౌంట్ చేసినప్పుడు బజర్ అయిపోయినప్పుడు వాళ్ళు విన్నర్ అంటారు. అండ్ ఇది ఫస్ట్ లెవెల్ ఎవరైతే విన్ అవుతారో సో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, ఓడిపోయిన వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే భయ్య, ఫస్ట్ వీళ్ళు ప్లేస్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు విసిరేసుకుంటారు, తీసేసుకుంటారు. కళ్యాణ్ ఏమో విసిరేస్తాడు, నటరాజ్ మాస్టర్ విసిరేస్తాడు. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు ప్రాబ్లం ఏంటంటే, శ్రీముఖి ఎప్పటికప్పుడు రూల్స్ చేంజ్ చేస్తూ ఉంటుంది, కన్ఫ్యూజ్ చేస్తుంది. వాళ్ళకి అదే మైనస్ అవుతుందేమో నటరాజ్ మాస్టర్ వాళ్ళకని కూడా మొన్న కూడా అనిపించింది, నిన్న కూడా అనిపించింది. సో ఇక్కడ ప్లేస్ చేస్తున్నప్పుడేమో శ్రీముఖి ఏమంటుంది అంటే, ఫిజికల్ అవ్వకండి, ఫిజికల్ అయితే నేను ఆపేస్తాను అని చెప్పింది. కానీ మళ్ళీ వాసంతి వాళ్ళేమో ఫిజికల్ అయ్యారు. అదొకటైతే. సెకండ్ థింగ్ ఏంటంటే, శ్రీముఖి అప్పుడు ఏమన్నది, మీరు ఫస్ట్ బ్లాక్స్లో మీ బ్యాటరీస్ని ప్లేస్ చేసుకోండి, తర్వాత పక్కల్లో విసిరేయడానికి ట్రై చేయండి, ఫస్ట్ నుంచే విసిరేయడానికి ట్రై చేయకండి అంటే,
నటరాజ్ మాస్టర్ వాళ్ళు ఏమో ఫస్ట్ ప్లేస్ చేసుకుందామని అనుకుంటారు, కానీ అంత లోపలే కళ్యాణ్ వాసంతి వీళ్ళు విసిరేస్తుంటారు. ఇక్కడ మేజర్ మిస్టేక్ నీతు గారు ఏం చేశారంటే, ఓ పక్క నటరాజ్ మాస్టర్ని కళ్యాణ్ హోల్డ్ చేస్తూ ఉంటాడు, వాసంతినేమో నీతు మాస్టర్ హోల్డ్ చేసి ఎంత గట్టిగా పట్టుకుంటారంటే అసలు వదలలేదు భయ్య. కానీ లాస్ట్ 10 seconds ఉన్నప్పుడు 2-2 ఉంటే టై అయ్యేది. కానీ నీతు మాస్టర్ ఏం చేస్తారంటే, అమ్మో వాళ్ళవి 3 ఉన్నాయన్న ఆలోచనలో, ఒకటి యాక్చువల్లీ మిస్టేక్ ఉంది, ఆయన 3 ఉన్నాయన్న ఆలోచనలో ఇక్కడ వదిలేసి బాల్ విసిరేయడానికి ట్రై చేస్తారు. సో మీన్ వైల్ అక్కడ ఏమైపోతుందంటే వాళ్ళవి 2 లోపల ఇరుక్కుపోతాయి, అది ఎంత ట్రై చేసినా బయటకు రావు. ఇక్కడ వీళ్ళు ఉన్న 2 విసిరేస్తారు. సో చూసుకుంటే ఫైనల్లీ వాళ్ళది ఒక మిస్టేక్ తీసేసిన వాళ్ళు ఫైనల్లీ 2 బ్యాటరీస్ ఉంటాయి, నటరాజ్ మాస్టర్ నీతువి 0 ఉంటాయి. సో అడ్వాంటేజ్ టాస్క్లో వాళ్ళు గెలుస్తారు. సో వాసంతి కళ్యాణ్ వాళ్ళకి ఇక్కడ అడ్వాంటేజ్ వస్తుంది. దీంట్లో లెవెల్ 2 ఏంటంటే, కళ్యాణ్ అండ్ నటరాజ్ మాస్టర్ని ఒక రోప్తో కట్టేస్తారు, అండ్ వాసంతి అండ్ నీతు మాస్టర్ని ఒక రోప్తో కట్టేస్తారు. ఇక్కడ 2 ఎల్లో లైన్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎల్లో లైన్ దాటుకొని వాళ్ళ అపోనెంట్ ఇక్కడి నుంచి కూడా ఎల్లో లైన్ దాటుకొని మిడిల్లో ఎవరైతే ఫాస్ట్గా మిడిల్ వరకు రీచ్ అయ్యి వాళ్ళు హగ్ చేసుకొని 10 seconds వరకు కౌంట్ వరకు ఉంటారో, అది కూడా తక్కువ టైంలో ఎవరైతే చేస్తారో వాళ్ళు విన్. సో రోప్ అన్నది మిడిల్లో ఉంటుంది, వాళ్ళు ఒకరికొకరు ఫేస్ చేసుకోరు, బ్యాక్వర్డ్స్ ట్రై చేసి ఉంటారు. ఒక పక్క ఏమో నీతు మాస్టర్ వాసంతిని ఇంచు కూడా కదలనివ్వదు భయ్య, ఇంచ్ అంటే ఇంచ్ అలా పట్టేసుకుని నిల్చుంది భయ్య. వాసంతి మినిమం కదలలేకపోయింది. అక్కడేమో కళ్యాణ్ నటరాజ్ మాస్టర్ని అస్సలు పరిగెత్తిచ్చాడు. నటరాజ్ మాస్టర్ ఎంత వెనక్కి లాగుదామన్నా అసలు అవ్వలేదు. నటరాజ్ మాస్టర్ని లాక్కొని వచ్చి ఆల్మోస్ట్ కళ్యాణ్ వాసంతి ఎల్లో లైన్ వరకు ఉన్నాడు భయ్య. సో వాసంతి ఒక ఇంచు ముందుకు వస్తే తను లోపలికి వచ్చి అప్పుడు హక్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ శ్రీముఖి రూల్ చేంజ్ చేసింది. అదేంటంటే, కళ్యాణ్ దాటుకొని అవతల వైపు కూడా వెళ్ళి చేతులు పట్టుకొని లాక్కొని ఇక్కడ తీసుకొని రావచ్చు, హగ్ చేసుకోవచ్చు అని. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకొని తర్వాత మాట్లాడుకుందాం. సో లాక్కొని వస్తాడు, హగ్ చేసుకుంటాడు, అయిపోయింది. అండ్ వీళ్ళు ఫాస్ట్గా ఫినిష్ చేస్తారు. ఇప్పుడు నటరాజ్ మాస్టర్ వాళ్ళ వంతు. ఇక్కడ నటరాజ్ మాస్టర్ వాళ్ళ వంతు వచ్చినప్పుడు నటరాజ్ మాస్టర్ని ఇంచు కూడా కదలనివ్వకుండా లాక్ వెళ్ళిపోతాడు భయ్య. అస్సలు ఎంత ట్రై చేసినా నటరాజ్ మాస్టర్ అస్సలు అవతల సైడ్ వెళ్ళలేకపోయాడు. లాక్ వెళ్ళిపోయాడు, ముందు కొద్దామనుకున్నా లాక్ వెళ్ళిపోయాడు. సేమ్ ఇయర్ నీతు మాస్టర్ ఏమో వాసంతిని పరిగెత్తించింది, ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళిపోయింది, నటరాజ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది, కానీ వెళ్ళలేని క్రాస్ అయితే చేయలేదు. సో అతను కొద్దిగా దగ్గర ఉంటే కళ్యాణ్ లాగే వాసంతిని చేతులు పట్టుకొని ఇక్కడ లాగేసి చేయొచ్చు, కానీ మాస్టర్ ఎక్కడో ఉన్నాడు, లాకెళ్ళిపోయాడు. అండ్ నీతు మాస్టర్ పాపం ఎంత ట్రై చేసినా అవ్వలేదు. సో ఇక్కడ ఎంత ట్రై చేసి పాజ్ చేయండి అంటారు, గేమ్లో మిడిల్లో పాస్ చేస్తారు. ఇదేంద్రా మిడిల్లో పాస్ చేశారు అనుకున్న తర్వాత గేమ్ కంటిన్యూ చేస్తారేమో అంటే అయిపోయింది. ఇది ఎక్కడ ట్విస్ట్ రా అనుకున్నది, ఇది ఇక్కడే అన్యాయం రా అనుకున్నా. కానీ దానికి జస్టిఫికేషన్ ఇస్తారు. బట్ జస్టిఫికేషన్ ఇవ్వకంటే ముందు నాకు శ్రీముఖి గారు చేసిన అన్ఫేర్ డెసిషన్స్ గురించి మాట్లాడాలని ఉంది భయ్య. మీకు కూడా ఇది శ్రీముఖి చేసిన అన్ఫేర్ డెసిషన్, నిన్న వీళ్ళకి నటరాజ్ మాస్టర్ అన్న నీతుకి అన్యాయం జరిగిందంటే మీరు కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ అన్యాయం ఎక్కడ జరిగింది నటరాజ్ మాస్టర్ నీతుకి అంటే, ఇప్పుడు వాసంతి కళ్యాణ్ వాళ్ళు ఆడుతున్నప్పుడు కళ్యాణ్ ఆల్మోస్ట్ వాసంతి దగ్గర వరకు వెళ్తాడు, ఎల్లో లైన్ వరకు. సో అప్పటిదాకా రూల్ ఏంటి అంటే, ఇక్కడ వాసంతికి కూడా ఎల్లో లైన్ క్రాస్ చేసుకొని లోపలికి వస్తేనే అది వ్యాలిడ్, లేకపోతే లేదు. సో నటరాజ్ మాస్టర్ నీతు కూడా అలానే కదా ఫిక్స్ అయ్యారు. నీతు గారికి ముందే లేదు వీళ్ళు చేతులు ఇలా పట్టుకొని లాగొచ్చు అంటే నీతు గారు వాసంతిని తీసుకెళ్ళిపోతారు కదా ఎక్కడికో. సేమ్ ఇప్పుడు కళ్యాణ్ ఎలా అయితే నటరాజ్ మాస్టర్ని తీసుకెళ్ళాడో అలానే నీతు ఎక్కడికో తీసుకెళ్ళిపోయేది. అప్పుడు కళ్యాణ్ అక్కడికి వెళ్ళిపోయేవాడు కాదు, వాళ్ళు విన్ అయ్యేవాళ్ళు కాదు. సో అప్పటికప్పుడు శ్రీముఖి ఈ డెసిషన్ని ఎలా మార్చగలిగింది, ఎలా చేంజ్ చేసింది, ఆ అధికారం తనకు ఎవరు ఇచ్చారు అంటే, హోస్ట్ అయితే రూల్స్ ఎలా అన్నా చేంజ్ చేయొచ్చా, ఇది ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఎందుకు దే ఆర్ బీయింగ్ బయాస్ టువర్డ్స్ ఫ్యూ కంటెస్టెంట్స్, అది నాకు అర్థం కావాలి. అండ్ ఇది నాకు వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వీళ్ళకి ఫ్లా అనిపించింది. దానివల్ల వీళ్ళకి అన్యాయం జరిగిందా కాదా? నటరాజ్ మాస్టర్ని లాక్కెళ్ళిపోయినట్టే నీతు గారు వాసంతిని లాక్కెళ్ళేవాళ్ళు కదా ముందే ఈ రూల్ చెప్పి ఉంటే. అప్పుడు వసంతి అసలు దగ్గరలో ఉండేవాళ్ళు కూడా కాదు కదా, అప్పుడు ఈక్వల్ ఛాన్సెస్ ఉండేవి, ఫెయిర్గా ఉండేవి. ఫస్ట్లో ఏవైతే రూల్స్ పెట్టారో అవి తర్వాత కూడా ఎందుకు కంటిన్యూ చేయలేదు, ఎందుకు మార్చారు అన్నది నా క్వశ్చన్. దానివల్ల నటరాజ్ మాస్టర్ నీతుకి 100% డిసడ్వాంటేజ్ ఉంది, దానివల్లే ఓడిపోయారు అన్నది నా అలిగేషన్, నా పాయింట్ ఆఫ్ వ్యూ. దీనిపై మీ స్పందన ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఏమంటున్నా అంటే, వాసంతి కళ్యాణ్ గెలిచారు కాదనను, బట్ వాళ్ళకి క్లియర్ కట్గా ఇక్కడ పార్షియాలిటీ బయాస్గా ఉన్నారు, వాళ్ళకి క్లియర్ కట్గా అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే అక్కడి దాకా వెళ్ళిన తర్వాత ఇప్పుడు నీతు మాస్టర్కి తెలియదు కదా ఆ రూల్, లేకపోతే లాకెళ్ళిపోయేది కదా. సో వాళ్ళకి ఆ రూల్ తెలియదు, అందుకే అక్కడే ఆగిపోయింది, అసలు ఇంచు కూడా కదలకుండా చేసింది. నీతు గారిది హాఫ్ ఆఫ్ ద ఎనర్జీ, ఇన్ఫ్యాక్ట్ 3/4 ఎనర్జీ అక్కడ డ్రైన్ అయిపోయింది. అక్కడ
లాగకుండా వెళ్ళకుండా చేయడానికే తన ఎనర్జీ అయిపోయింది. సో అక్కడి దాకా వచ్చి తన ఎనర్జీ అప్పుడు దాకా ప్రిజర్వ్ చేసి ఇక్కడ వెళ్ళకుండా చేయడమే తను గ్రేట్ అంటే, వాసంతి ఎనర్జీతో పాటు కళ్యాణ్ ఎనర్జీ కూడా ఇక్కడ డబుల్ అయిపోయింది కదా ఆ రూల్ పెట్టడం వల్ల. సో ఆ రూల్ ఒకటి మళ్ళీ అప్పుడు ఆ రూల్ ఈ పాయింట్అవుట్ చేయడం, ఇప్పుడు మీరు చేతులు పట్టుకొని లోపలికి రాకెళ్ళే రూల్ ముందు చెప్పలేదు కదా అంటే, అప్పుడు శ్రీముఖి జస్టిఫికేషన్ ఇచ్చేదేంటి, మీకు కూడా ఇదే రూలే, మీరు కూడా ఇదే ఆట ఆడొచ్చు అంటారు. కరెక్టే, నువ్వు చెప్పిన లాజిక్ కరెక్టే, వాళ్ళకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది. కానీ నువ్వు ముందే ఈ రూల్ చెప్పి ఉంటే కళ్యాణ్ వాసంతిని లాక్కో రావచ్చు లోపలికి చేతులు పట్టుకొని అన్న రూల్ ముందే చెప్పింటే నీతు గారు వాసంతిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయేది. అప్పుడు ఎంత గుంజుకున్నా పీక్కున్నా వాసంతి వచ్చేది కాదు. ఎందుకు ఈ బయాస్నెస్, దానికి నాకు ఆన్సర్ కావాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, నటరాజ్ మాస్టర్ వాళ్ళు ఆడుతున్నప్పుడు వాసంతి ఏమో నేలకి పడుకుండి పోయింది భయ్య, అసలు లేవనే లేదు. సగం టైం అయిపోయిన తర్వాత శ్రీముఖి ఏమంటుంది, వాసంతి యూ షుడ్ స్టాండ్ అప్, అలా పడుకోకూడదు అని 5 పెనాల్టీస్ వేసింది. కానీ సగం టైం వాసంతి పడుకునే ఉంది, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్, విచ్ ఇస్ అ మేజర్ పెనాల్టీ. దాన్ని 5 పెనాల్టీస్ కాదు, మినిమం 15 to 20 పెనాల్టీస్ వేయాలి దానికి. అది ఎందుకు కన్సిడర్ చేయలేదు? అది ఎందుకు మీరు ఫెయిర్గా కన్సిడర్ చేశారు? ఓన్లీ 5 పెనాల్టీసే ఎందుకు వేశారు? మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ తను లాక్కెళ్ళేటప్పుడు పడుకుంది అంటే అగ్రీ చేయొచ్చు, ఎందుకంటే ఆ టైంలో నిల్చుని ఉండలేదు కదా. బట్ మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ నీస్ మీద ఉండాలి, కానీ తను పడుకొని పోయింది. దానివల్ల కూడా నీతు మాస్టర్ వాళ్ళకి నటరాజ్ మాస్టర్ వాళ్ళకి అన్యాయం జరిగింది. సో శ్రీముఖి ఈజ్ బీయింగ్ అన్ఫేర్ టువర్డ్స్ ఫ్యూ కంటెస్టెంట్స్. అంతకుముందు ఎపిసోడ్స్లో కూడా సోనియా సిద్ధు వాళ్ళు ఎన్ని ఫౌల్స్ చేసినా చెప్పలేదు, ఇప్పుడు కూడా ఇలా చేస్తున్నారు. కొంతమందికి ఎందుకు ఫేవరబుల్గా ఉంటున్నారు, కొంతమందికి ఎందుకు బయాస్గా ఉంటున్నారు. ఇప్పుడు నూకరాజు కొద్దిసేపు కింద ఉంటేనే 5 పెనాల్టీస్ వేసి ఆల్మోస్ట్ ఎంత మైనస్ చేశారో, మరి ఇక్కడ వాసంతి కళ్యాణ్ వాళ్ళకి ఎందుకు ఇలా చేశారు? నేను వాసంతి కళ్యాణ్ వాళ్ళ ఎఫర్ట్స్ని మాత్రం తక్కువ అంచనా వేయట్లేదు, తక్కువ చేయట్లేదు. ఆబ్వియస్లీ కళ్యాణ్ పిచ్చెక్కిచ్చాడు భయ్య, అండ్ వాసంతి కూడా 100% ఇచ్చింది. వాళ్ళిద్దరు ఎఫర్ట్స్ని నేనేమి కాదనట్లేదు. బట్ శ్రీముఖి అన్ఫేర్ డిసిషన్ వల్ల, శ్రీముఖి పార్షియల్గా ఉండడం వల్ల వీళ్ళకి అడ్వాంటేజ్ వచ్చింది. ఒకవేళ శ్రీముఖి అసలు ఈ రూల్స్ ప్రాపర్గా ఫస్ట్ నుంచి పెట్టుంటే అప్పటికి వీళ్ళు గెలిచింటే ఐ వుడ్ హావ్ అబ్సల్యూట్లీ మ్యాడ్ అయిపోయేవాడిని వాసంతి కళ్యాణ్కి. బట్ ఇక్కడ ఎందుకో అన్ఫేర్ ఛాన్సెస్ జరిగాయి, ఈక్వల్ ఛాన్సెస్ రాలేదు, వీళ్ళకి కొద్దిగా యాడెడ్ అడ్వాంటేజ్ ఉండిపోయింది అని అయితే నాకు అనిపించింది. మీకు కూడా ఏమనిపించిందో నిన్న వాసంతి కళ్యాణ్, నటరాజ్ మాస్టర్ అండ్ శ్రీముఖి చేసిన డెసిషన్ వల్ల వీళ్ళకి ఇంపాక్ట్ అయ్యిందా కాదా అన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒక్కటి మాత్రం చెప్పాలి భయ్య, శివంగిలాగా ఆడింది భయ్య. అసలు నీతు మాస్టర్ అయితే ఇంచు కూడా వాసంతిని కదలచకుండా అసలు ఏం ఆడింది భయ్య, ఏం ఆడింది. మొన్నటి వరకు ఎవరైతే నీతు మాస్టర్ని తక్కువ అంచనా వేశారు, ఇన్ఫ్యాక్ట్ మాస్టరే నమ్మలేదు నీతు మాస్టర్ని, అరే ఇంత స్ట్రాంగ్ అని. కానీ నిన్న ఆయనే సెల్యూట్ కొట్టారు, పిచ్చెక్కిచ్చారు. అండ్ ఆయన ఒక డైలాగ్ వేశాడు భయ్య మొన్న. బేసికలీ భానుజాను వాళ్ళు ఒక సీజన్లో వీకెండ్ ఎపిసోడ్లో ఫస్ట్ మీరు ఆడి చూపించండి మాస్టర్, ఆడాక చూపించండి అని అంటాడు కదా. నటరాజ్ మాస్టర్ అప్పుడు ఒక డైలాగ్ అంటాడు, ఆడి గెలిచి ఓడించి బయటకు పంపించా అని. నటరాజ్ మాస్టర్ ఇలాంటి వాటిల్లో తోపబ్బా, ఏమైనా మెచ్చుకోవాలి. కానీ లీడర్ బోర్డ్లో 100 బాండ్ క్రెడిట్స్తో వాసంతి కళ్యాణ్ వాళ్ళు టాప్ 1లో ఉంటే, టాప్ 2లో నటరాజ్ మాస్టర్ అండ్ నీతు మాస్టర్ టాప్ 2లో ఉన్నారు, అండ్ 3లో నూకరాజు, ఆసియా ఉన్నారు. బట్ ఓవరాల్గా లాస్ట్ వీక్ బాండ్ క్రెడిట్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కాబట్టి అలా చూసుకుంటే నటరాజ్ మాస్టర్ అండ్ నీతు వాళ్ళు 3rd పొజిషన్లో ఉంటారు, సెకండ్ ఏమో నూకరాజు, ఆసియా వాళ్ళు ఉంటారు, ఫస్ట్ వాసంతి కళ్యాణ్ వాళ్ళే ఉంటారు. టాస్క్లు అంటే మాత్రం కళ్యాణ్ పిచ్చెక్కిస్తాడు, ఓ రేంజ్లో ఆడతాడు, ఆయన్ని కొట్టేవాడు లేడని అయితే చెప్పుకోవాలి. బట్ మాటలు కూడా అలానే మారుస్తాడు. యాక్చువల్లీ అంజలి పవన్ వాళ్ళని చూస్ చేసుకున్నప్పుడు, మీరు అంజలి పవన్ వాళ్ళని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే అప్పుడు చెప్పిన రీజన్ ఏంటి, కళ్యాణ్ వాళ్ళని అంటే మేము బేసికలీ హౌస్లో ఉన్నప్పుడు అందరూ మమ్మల్ని సో వీళ్ళందరితో గుడ్ బుక్స్లో ఉండాలనుకుంటున్నాడు, కావాలని కొంతమందినే చూస్ చేసుకుంటున్నాడు అంటున్నారు కదా. అందుకే నేను అంజలి పవన్ వాళ్ళ గుడ్ బుక్స్లో ఉండాలనుకోవట్లేదు, నేను ఎవరి గుడ్ బుక్స్లో ఉండను అని చూపించడానికి నేను వాళ్ళని తీసుకున్నాను. వాళ్ళతో ఆడితే గేమ్ ఇస్ గేమ్, టాస్క్ ఇస్ టాస్క్ అన్నట్టే ప్రూవ్ చేసుకోవచ్చు అన్నట్టు చెప్తాడు. సో ఇక్కడ అంజలి పవన్ అలిగేషన్ ఏంటంటే, వాడు కరెక్ట్గా రీజన్ చెప్పడు, మేము వీక్ అన్నప్పుడు కరెక్ట్ పాయింట్ చెప్పము మనం. అరే మీరు వీక్ అని డైరెక్ట్గా చెప్పి ఆడమను, కానీ ఎందుకు ఏదేదో చెప్తాడో, ఆ చెప్పిన రీజన్కి మాతో ఆడిన ఆటకి సంబంధమే లేదు అంటది. అండ్ ఇంకొక పాయింట్, బేసికలీ కళ్యాణ్ ఇక్కడొక మాట అక్కడొక మాట చెప్తాడన్న దానికి రీజన్ ఏంటంటే, కళ్యాణ్ వేరే వాళ్ళతో ఇంకొక మాట ఏమంటాడంటే, బేసికలీ అంజలి అక్క వాళ్ళని ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే,
ఒకవేళ మేము పొరపాటులో ఓడిపోతే ఆ పాయింట్స్ అంజలి అక్క వాళ్ళకే వస్తాయి కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది అని ఒకటి అంటాడు. అంటే నేను ఏమంటున్నానంటే కళ్యాణ్ గేమ్ ఆడుతున్నాడు కరెక్టే, బాగా ఆడుతున్నాడు కరెక్టే, మొహం మీద చెప్పి ఆడితే సూపర్గా ఉంటుంది. అరే పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేశాడు రా అని అందరూ మెచ్చుకుంటారు. కానీ కళ్యాణ్ చేసేది ఏంటంటే అక్కడో మాట ఇక్కడో మాట చెప్తాడు, స్టిక్ ఆన్ అవ్వడు ఆ మాటకి. సో దానివల్ల ఏమవుతుందంటే జనాల మధ్యలో వీడు ఫ్లిప్పర్ రా, వీడి కన్సిస్టెన్సీ లేదురా, వీడు ఇక్కడో మాట చెప్తాడు రా అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో అది పడిపోతుంది. అండ్ కానీ భయ్య అంజలి పవన్ వాళ్ళకి కూడా ఏంటంటే అంజలి గారు మొహం మీద అలా వీక్ అని చెప్పితే తీసుకోరు. నిన్న ఒక టాస్క్ జరిగింది, నటరాజ్ మాస్టర్ వాళ్ళు అండ్ నూకరాజు ఆసియా వాళ్ళు అంజలి పవన్ వాళ్ళని మీరు వీక్ అని చెప్పి కొన్ని పాయింట్స్ చెప్తేనే వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఫ్రెండ్స్గా చెప్పినా తీసుకోలేరు. ఇప్పుడు అదే పాయింట్ని మొహం మీదే వాసంతి కళ్యాణ్ వాళ్ళు అక్క నువ్వు వీక్ అక్క అని చెప్పితే తీసుకోలేదు. సో ప్రాబ్లం ఏంటంటే అంజలి పవన్ వాళ్ళు ఏం చెప్పినా తీసుకోలేనప్పుడు ఏది చెప్పినా మొహం మీద తీసుకోరు కాబట్టి ఇలా చెప్పి కవర్ చేసుకున్నాడేమో అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అవతల మెంటాలిటీ బట్టి కూడా మనం బిహేవ్ చేయాలి కదా. సో బేసికలీ లాస్ట్ వీక్ జరిగిన మొత్తం రివ్యూ ఇది. ఈరోజు ఎపిసోడ్ నేను మళ్ళీ మీకు చూసి రివ్యూతో మళ్ళీ ముందుకు వస్తాను. ఇంతకీ ఈ వీక్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ మీకు ఎలా అనిపించింది, ఎవరు విన్ అవుతారు అండ్ ఓటింగ్స్లో ఎవరు టాప్ ఉన్నారని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మరింత ఎంగేజింగ్ కంటెంట్తో మరిన్ని రివ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్, బై బై.